అది ఎందుకంత మత్తుగా ఉంది? ఏదో తైలమర్దిన పంచకర్మ అందిగా. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది గ్రాని మీద ఇంత శ్రద్ధ పెట్టి పంచకర్మ వైద్యానికి తీసుకెళ్ళిందంటే నమ్మశక్యంగా లేదు. ప్రతిదానికి అంతగా అనుమానపడొద్దు సాకేత్. దాని వాలకం అనుమానం కలిగించేలానే ఉందమ్మా సీత. ఎలాగైతేనే కాదు అనుకున్నదంతా సవ్యంగా జరిగిపోయింది. ఈ రాత్రికి ఆ బాబా ఇచ్చిన మూలికా చూర్ణం మంగమ్మ చేత తినిపిస్తే ఈ జన్మకు మంగమ్మ మళ్ళీ మామూలు మనిషి కాలేదు. స్వర్ణ చేతిలో కీలుబొమ్మ అవుతుంది. స్వర్ణ మనం చెప్పినట్టు ఆడుతుంది. నా పగ ప్రతీకారం తీర్చుకొని వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఆంటీ ఏంటి? స్వర్ణ హడావిల్లో బాబా ఇచ్చిన ఈ పొట్ల మర్చిపోయిందంటీ. ఇప్పుడెలా? ఎలా ఏంటి ఎలా? నేను బయట వెయిట్ చేస్తుంటాను. మీరెళ్ళి ఆ పొట్లం స్వర్ణకిచ్చిరండి. ముగ్గురు వెళ్తే అనుమానిస్తారు. మమ్మల్ని లోపలికి రానిస్తారా ఆంటీ? పిచ్చి మొహల్లారా, గాండ్రించే పులి స్వర్ణ గుప్పిట్లో ఉంది. ఇప్పుడు పిల్లయింది. వెళ్ళండి, అదేమనదు. మీకెవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఈ స్వర్ణ ఎప్పుడు ఇంతే, ఏదో హడావుడి, పనికి మాలిన ఆరాటం. ఆతరపరులకు ఆశపోతులకు అన్ని ఇబ్బడి ముబ్బడి ఆటంకాలే. అమ్మమ్మ తన వశమైందని సంతోషం ఆంటీ. బాబా చెప్పింది విన్నదిగా, అసలైంది మర్చిపోవడం ఏంటి? మనకి తిప్పలేంటి? సరే బయలుదేరిచ్చిరండి. ఏదైనా ఇంత మార్పు ఎలా వచ్చి ఉంటుంది? కాస్త నిదానంగా గమనిస్తే అన్నీ వాటంతట అవే బయటపడతాయి. ఆవేశపడి దాన్ని ప్రశ్నించిన సమాధానం అయితే రాదు. నాకైతే దాన్ని చూస్తుంటే భయంగానే ఉందమ్మా. భయపడాల్సిన పనేం లేదు తాతయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. అవును తాతయ్య, నువ్వు అధైర్యపడితే మేము ధైర్యం కోల్పోతాం. ఏయ్, అసలే ఆ సాకేత్ కోపిష్టి. ఏం కాదంటావా? ఆంటీ చెప్పిందిగా, ఏం కాదలే. రా స్వర్ణ, 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 స్వర్ణ. ఏయ్, ఏంటే మీకేం పని లేదా? ఎందుకొచ్చారు? రై, స్వర్ణని కలవడానికి. అది ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే మీరు తయారయ్యారేంటి? వెళ్ళండి, అది అమ్మమ్మ గారి గదిలో ఉంది. అసలే అమ్మమ్మ గారికి ఒంట్లో బాలేదు. స్వర్ణతో చిన్న పనుండొచ్చాం. చిన్న పనున్నా పెద్ద పనున్నా ఇప్పుడు కలవటం కుదరదు. చిన్న మాట చిన్న పని అంటూ దాన్ని పూర్తిగా చెడగొట్టారు. ఇంకా చెడగొట్టడానికి ఏం లేదు. ముందు మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు సాకేత్. ఏయ్, అది లేదు ఇది లేదు, దగ్గర నుంచి వెళ్ళండి. చూడవే స్వర్ణ, మీ వాళ్ళు నిన్ను కలుద్దామనిస్తే కలవడం కుదరదు, వెళ్ళండి అని తరుముతున్నారు. నా ఫ్రెండ్స్ నా కోసం వస్తే మీరెవరు వెళ్ళగొట్టడానికి? వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, పాపిష్టి మనుషులు. నీకు పట్టిన దెయ్యాలు, నిన్ను చెడగొడుతున్న దుర్మార్గులే. బావా,
అనవసరంగా నా ఫ్రెండ్స్ మీద నోరు పారేసుకోకు. నోరు గీరు అన్నావంటే ఫేస్ పగిలిపోద్ది. అయినా ఇప్పటిదాకా ఊరేగొచ్చింది చాలదా? వాళ్ళు నా వెల్ విషర్స్. వెల్ విషర్సా వెల్ పుషర్సా? ఏ పొండే అవతలకి. అమ్మమ్మా, అమ్మమ్మా. స్వర్ణ, ఎందుకమ్మా దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మా వాళ్ళని ఈయన రావద్దని అబ్జెక్ట్ చేస్తున్నారు కదా. ఏ ఇప్పుడు అమ్మమ్మ గారు ఏమైనా వచ్చి వీళ్ళకి వెల్కమ్ చెప్తారా? మీకు ఆవిడైతేనే కరెక్ట్. అమ్మమ్మా, అమ్మమ్మా. స్వర్ణ ఏమిటి? చూడమ్మమ్మా, నా ఫ్రెండ్స్ నిన్ను చూసి పలకరిద్దామని వస్తే వద్దు, రావద్దు, రావడానికి వీల్లేదని తరిమేస్తున్నాడు బావ. ఏరా నీకేమన్నా పిచ్చా? ఎందుకురా వాళ్ళని రావద్దంటున్నావు? పైగా నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళతో అలాగే నా ప్రవర్తించేది? వాసంతి, రండి, మీరు లోపలికి రండి. రండి, మీరు లోపలికి రండి. 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 ఆ. అరే అలా చూస్తూ నిలబడిపోయారేమిటి? కూర్చోండి. రండి, రండి, కూర్చోండి. కూర్చోండి. ఏమిటి అసలు ఈ మధ్య ఇంటికే రావట్లేదు? అంత బాగున్నారుగా? బాగున్నా అమ్మమ్మ గారు. ఎలా ఉన్నాయి మీ క్లబ్ వ్యవహారాలు? చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తో రోజు బిజీగా ఉంటున్నాం. ఏమిటి అలాగే నిలబడి చూస్తున్నావు? మంచి మర్యాద, పద్ధతి, పాడు అన్నీ మర్చిపోయావు. వెళ్ళు, వెళ్ళి డ్రింక్స్ తీసుకురా. మంగా, ఏమిటిదంతా? ఇదంతా మీకేం అర్థం కాదులేండి, పాతకాలం మనిషి. నువ్వు వెళ్ళరా, రారా. బాగుంది నీ డ్రెస్సు. ఎక్కడ కొన్నావు? మా డాడీ ఫారెన్ నుంచి తెచ్చారు. అందంగా ఉన్నాయి. అవును కదా, మీ డాడీ ఇండియాకి ఇతర దేశాలకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో తిరిగినట్టు తిరుగుతుంటాడు. వెయిట్ కూర్చో. నువ్వురా, రా. అబ్బా ఎంత బాగున్నావే! ఒక్క గుద్ద అంటే బళ్ళున చచ్చి ఊరుకుంటాడు ఎవడైనా. లక్ష్మి, రా త్వరగా. ఇప్పుడేగా కలిసాం, మళ్ళీ ఎందుకు వచ్చారు? బాబా ఇచ్చిన పౌడర్ నువ్వు అక్కడే మర్చిపోయొచ్చు. అది ఇద్దామని ఇక్కడికి వచ్చాం. లక్ష్మి, ఎంతసేపే, రా త్వరగా. తీసుకోండి. గెస్ట్లకి ముందు ఇవ్వాలి. ఇవ్వు. తీసుకోండి. నారనన్న 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 నన్న నారనన్న నారనన్న నారన నన్న నారనన్న నారనన్న నారన. తాకండి. ఎలా ఉంది జ్యూసు?
మన కోసం స్పెషల్ గా తయారు చేయించాను. చాలా బాగుంది అమ్మమ్మ గారు. వెరీ గుడ్, తాగండి. అమ్మమ్మ గారు, ఇక మేము వెళ్ళొస్తాం. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. నా మనవరాలు ఉందిగా, నన్ను ఎక్కువగా శ్రమ పడిన బదులే. ఎంతైనా పెద్దవారు, మీ ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం పర్వాలేదు, నా ప్రాణానికి దాని ప్రాణం అడ్డేసి మరీ కాపాడుతుంది నన్ను. ఇందాక కేరళ పంచకర్మ వైద్యం చేయించి మరీ తీసుకొచ్చింది నన్ను. అది చేశాక నాకు చాలా రిలాక్స్ గా ఉంది తెలుసా. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. అలాగే, అప్పుడప్పుడు వస్తుండండి, మనం ఫ్రెండ్స్ కదా. అలాగే అమ్మమ్మ గారు. చూడండి అమ్మమ్మ ఎలా చూస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తే నీకెందుకు? ఆ? నువ్వు వాళ్ళ ముఖాలు చూడకుండా ఉంటే చాలు. ఎలా చూసినా ఒకటే. పద పద మనం వెళదాం. పట్టుకో. అత్తయ్య గారు, వంట అయిందా? అయింది. నన్ను హెల్ప్ చేయమంటారా? వంటంతా అయింది. ఇక నువ్వు చేసే హెల్ప్ ఏం లేదు. ఏంటి అది? ఎందుకు కూరలో కలిపావు? నీకు అనవసరం. పిచ్చి పనులు చేస్తూ నీకు అనవసరం అని అంటావేంటే? నేనేం పిచ్చి పనులు చేయటం లేదు. నువ్వు ఇప్పుడు చేసింది పిచ్చి పనే. ముందా గిన్నె అవతల పడే. ఇటివు. గిన్నె ముట్టుకుంటే మూత పగులుతుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎక్కువ చేస్తే చేతులు విరగ్గొడతా. ఏం కూసావే? చేతో కలిపి దాని అమ్మమ్మ గారికి తినిపించి చేతో చేయాలని చూస్తున్నావు కదా? నువ్వేదేదో ఊహించుకొని నన్ను తప్పు పట్టుకో. వెళ్ళవతలకి. దాన్ని మాత్రం అమ్మమ్మ గారికి పెడితే నేను ఊరుకొని చెప్తున్నా. అసలు ఇది అమ్మమ్మకి పెడతా అని నీతో చెప్పానా? పో అవతలకి. దేనికి సీత ఇద్దరు గొడవ పడుతున్నారు? నేను హెల్ప్ చేస్తానని వచ్చేసరికి నన్నెక్కడ మంచి అంటారేమో అన్న ఉడుకుమొత్తనంతో వచ్చి నాకు అడ్డుపడుతుంది. నువ్వు వడ్డించొద్దు, నేనే వడ్డిస్తా అని గిన్నెలు గరిటెలు లాక్కుంటుంది. ఏ స్వర్ణ, అబద్ధాలు ఆడకు. నన్ను బయట వేయాలని చూడకు. అయినా బయటికి వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో ఎందుకు చేరావు? నేనే నీ కోసం రాలేదు. అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదని మేము ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నీ హరికథలు నా దగ్గర చెప్పకు. సీత ఎందుకు గొడవ? వదిలే. అది ఆ గిన్నెలో కలిపిందేంటి? ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది? రండి తాతయ్య గారు, కూర్చోండి. అమ్మమ్మా దా.
అమ్మమ్మకి నేనే వడ్డిస్తా. ఏ నేను వడ్డించకూడదా? కూడదనేగా నేను నిన్ను వద్దన్నాను. అదేంటి స్వర్ణ, ఎప్పుడు తన్నే వడ్డించబోయేదానివి ఇప్పుడు వద్దంటున్నావు? ఇంతకాలం అలా అనే పొరపాటు చేసి ఈవిడ గారు అమ్మమ్మకి దగ్గరయ్యే అవకాశం ఇచ్చాను. కానీ ఇక నుంచి అమ్మమ్మకు అన్ని నేనే దగ్గరుండి చేయాలని కోరుకుంటున్నాను. వారేమో అమ్మమ్మ గారు, తాతగారు, మరిది గారు, అత్తగారు, భర్త గారు అంటూ గారడి మాటలు మాట్లాడి మంచి మూట కట్టుకుంటున్నారు. నేనేమో తిని తేంచి సోమరిపోతుంది, ఇటు గరిటె అటు పెట్టదు, మెక్కి తేనుస్తుంది అనే పేరు మొయ్యాలి. ఇంతకాలం చేసిన గారడి చాలు, కప్పిన బుట్ట చాలు. నేనే వడ్డిస్తాను. తనకు అలాంటి ఆలోచనలు లేవు, రావు. కొత్త కొత్త గారడీలు వేస్తుంది నువ్వు. కాస్త మీ అన్నని చూసైనా నేర్చుకో బావా, మొగుడంటే ఎలా ఉండాలో. పెళ్ళం మీద మాట కూడా పడనీయడు, ఈగ కూడా వాళ్ళనీయడం లేదు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎప్పుడు జుట్టు పట్టుకుని చెంపలు వాయిద్దామా అని చూస్తావు. ఈవిడ గారికి అంత స్వతంత్రం ఇచ్చాడు కనుకే వీరు ఎవరినైనా ఏమార్చగలుగుతున్నారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకు స్వర్ణ. వడ్డన అలవాటు లేని దానివి కదా అని అన్నాను. ఎవరినో కొత్తగా దగ్గర చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. నువ్వే వడ్డించు. అంతేగాని నువ్వు ఇలా మాట్లాడి లేనిపోని నిందలు వేసే ప్రయత్నం మాత్రం చేయకు. అంతేలే, నిజం తెలిసేసరికి నావి నిందల్లాగానే అనిపిస్తాయి. ఎందుకు స్వర్ణ ఈ వాదన, ఈ మాటలు? నిన్నే వడ్డించమందిగా, వడ్డించు. ఆవిడ గారు చెప్పేదేంటి? నా ఇంట్లో నాకు ఆవిడ పర్మిషన్ ఇవ్వాలా? అప్పనంగా తిండమే కాక పెత్తనాలా? ఏ స్వర్ణ, అప్పను గిప్పను అన్నావు అంటే బాగుండదు. స్వర్ణ, నీకు ఈ తగవులాట్లు సరదాగా ఉన్నాయేమో, మా కోపిక లేదు. ముందు వడ్డం చూడు. వడ్డన చూడు అంటున్నారు. అందరికీ వడ్డించడానికి నేనేం పని మనిషిని కాను. ఇప్పుడు నువ్వేగా వడ్డిస్తానన్నావు. ఏంటి గ్రాని, నువ్వు మాట్లాడవే? చూస్తున్నా, అంతా చూస్తున్నాగా. అమ్మమ్మ మాట్లాడేదేంటి? తిట్టాలనా? అప్పుడు గాని మీకు హ్యాపీగా ముద్ద దిగదా? ఇంకా మాట్లాడించాలే, వడ్డించండి. అత్తయ్య, నువ్వు వాళ్ళు కొడ్డించు, అమ్మమ్మ గారికి నేను వడ్డిస్తా. సరే, ఏదో ఒకటి కానివ్వు. ఏయ్, అదేంటే దాన్ని వడ్డించొద్దని చెప్పాను కదా. ఏది పెట్టాలో ఏది పెట్టద్దో చెప్పడానికి నువ్వెవరు? నీ పని నువ్వు కానిచ్చుకో. అలా అంటావేంటమ్మా? అందరికీ వడ్డించేది కాకుండా అలా సెపరేట్గా ఎందుకు వడ్డిస్తున్నావు? అడిగితే సరైన సమాధానం చెప్పకుండా నీ పని నువ్వు చూసుకుంటావేమిటి? అందులో నువ్వేదో కలిపావు, నేను చూశాను. అమ్మమ్మ గారికి వడ్డించొద్దు అని అన్నాను కదా. అమ్మమ్మ గారికి కాదు అని మళ్ళీ అమ్మమ్మ గారికే వడ్డిస్తున్నావేంటి? దొంగ మొహంది, దీనికి ఇంకా చాలేదు.